వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు సాస్ టీవీలో ఒక కొత్త కథ చెప్పబోతున్నా. ఈ కథ ఏ సినిమాదో కాదు, రియల్ లైఫ్ స్టోరీస్, ఓ గిరిజనుల కథ. ఎస్, ఈ కథ విన్నప్పుడు నేను కొద్దిగా షాక్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ కథలో. ఈ కథ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వాళ్ళ ద్వారానే చెప్పిస్తాను ఈ కథ అంతా కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను చెప్పిన కథ వీళ్ళదే. సో ఇక్కడ నా బ్యాక్గ్రాఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివాసులు. సో వీళ్ళందరూ కూడా ఒక మోటో మీద సైక్లింగ్ చేస్తున్నారు. అది కూడా రోజుకి 100 నుంచి 120 కిలోమీటర్లు శరవేగంగా వాళ్ళ సైక్లింగ్ నడుస్తుందన్నమాట. సో అసలు ఏంది వీళ్ళ మోటో, ఏంది ఈ సైక్లింగ్ అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఇవన్నీ కూడా ర్యాండమ్ విత్ రిహాన్లో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ సార్. సో అసలు ఏంటి వీళ్ళ కథ ఏంది, అసలు ఏంది ఈ సైక్లింగ్ అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా, అసలు ఏంది, వాట్ ఇస్ ద మోటో? అంటే బేసిక్గా మా వాళ్ళకి కొంచెం చదువులో వెనుకబాటుతనం ఉంది. చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ వాడు డబ్బులున్నా వానికి చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇంకా అందుకని స్పోర్ట్స్లోకి వెళ్ళాలని ఇంకా మా వంశీధర్ సారు, కాళిదాస్ సారు సైక్లింగ్, జావలింగ్ త్రో, ఆర్చరీ, మ్యారథాన్ ఇలాంటివి చేపిస్తున్నారు. అసలు వీళ్ళంతా కూడా ఎక్కడ వాళ్ళు, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఇక్కడికి నెల్లూరుకి ఎలా చేరుకున్నారు, అసలు ఏంది ఇది? అంటే మాది మల్లెల తీర్థం దగ్గర సర్లపల్లి, అమ్రాబాద్ మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్, శ్రీశైలం దగ్గర. మేము శ్రీశైలం నుండి మా విలేజ్ నుంచి సర్లపల్లి నుండి కన్యాకుమారికి సైకిల్ తొక్కాలనుకున్నాం. ఇప్పుడు మేము వరుసగా 4 రోజులు సైకిల్ తొక్కి నెల్లూరుకి చేరుకున్నాం. నెల్లూరుకి చేరుకొని ఇక్కడ విజయ్ కుమార్ సారు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు 3 రోజుల నుంచి. అందుకే ఇక్కడ నరసింహకొండలో ఉండాల్సి వచ్చింది. సో వీళ్ళందరూ చిన్న చిన్న ఏజ్ వాళ్ళు, బిలో 15. సో వీళ్ళందరూ కూడా అసలు ఈ సైక్లింగ్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు? అసలు మా స్కూల్కి వచ్చిన కాడి నుంచే నేర్చుకొని ఇప్పుడు ఇక్కడే ఇంతకుముందు ఒక 3 నెలల క్రితం ఇక్కడ నెల్లూరుకి వచ్చాము. రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అవన్నీ మా సారు తోలుకపోయి నేర్పించారు సార్. నా పేరు గంగమ్మ సార్. సో ఏంది అసలు మీకు వీళ్ళకి ఏంది రిలేషన్, ఎలా? మీ గిట్ట చించలమే సార్, మా రిలేషనే. సార్లపల్లి అని గ్రామంలో మేము నివసిస్తుంటాం సార్. నాది సార్లపల్లి. అయితే ఆడ స్కూల్ కట్టించిండు సారు. పిల్లలందరూ కొంతమంది చదువుకోరు సార్. చదువు ఆపేసి చెట్లు పట్టుకొని చిన్న చిన్న ఉడతల్ని అవి చంపుకుంటా తిరుగుతుంటారు. ఇంకా హాస్టల్ వేసిన గిట్టాలు ఉండరు సార్. ఆ హాస్టల్ ఏంటంటే మనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా చదువుతుంటారు. మా వాళ్ళకి చదువు రాదు. చిన్నప్పటి నుంచి మేము బాగా చదివేయలేము సార్, ప్రైవేట్గా అటు ఇట. అందుకే అలా హాస్టల్ వేసిన గిట్ట వాళ్ళకి చదువు రాదు. వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ సార్ పట్టుకొచ్చి మంచిగా ఆటలు అవి నేర్పిస్తారు సార్. ఇప్పుడైతే బాగా ఉద్యోగం పొందుకొని ఈ చిన్నపిల్లలు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళే ఫస్ట్లో ఏదైనా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా బాగా చేస్తారు సార్. నేను వాళ్ళ కోసము ఇంకా ఈడ పని చేస్తున్నా సార్ దగ్గర. సో మీ ఏరియా ఏదన్నారు ఫస్ట్? సార్లపల్లి సార్. అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా ఉంటుంది సార్? చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సార్, వాగులు ఉంటాయి,
చిన్న చిన్న బావిలు గుంతలు అవి ఉంటాయి సార్, నీళ్ళు ఉంటాయి. ఇంకా బాగా అక్కడక్కడ తిరుగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు సార్. ఓకే, అంటే కనీస సదుపాయాలు కూడా ఏమి ఉండవు అక్కడ? చదువు ఉంటుంది సార్, హాస్టల్ ఉన్నాయి కట్టించారు గవర్నమెంట్, కానీ ఓకే, వాళ్ళు ఏం బాగా పట్టించుకుంటలేరు సార్ మా వాళ్ళని. ఓకే, అది చదువుకోనికి పోతే మాకు అసలు చెప్పరు సార్. ఏం చెప్తారంటే మీరు అన్నం కోసం వచ్చిరంటే మా వాళ్ళు ఒక్క మాట అన్నా పడారు సార్. ఇక మీరు తిండి కోసం వచ్చిర్రు దానికోసం వచ్చిర్రు అంటే మా వాళ్ళు ఇంత మాట అన్నా పడరు సార్. అన్నం లేకపోయినా గిట రోషం బాగుంటుంది మా వాళ్ళకి. అందుకోసానికే వాళ్ళకి చదువులలో కొద్దిగా తగ్గుతారు సార్. ఇప్పుడు మీరు కూడా సైక్లింగ్ చేస్తున్నారా? చేయాలని ప్రయత్నిస్తున్నాం సార్. ఓకే, పిల్లలందరూ చేస్తారు కదా, వాళ్ళకంటే నేను ఎక్కువనా, నేను గిట చేయాలని పట్టుదల కలుగుతుంది సార్. వయసు ఎంత ఉంటుంది? 35 ఉండేది సార్. ఓకే, మ్యారీడేనా? పెళ్ళి అయింది సార్, అగ్గో సార్ నా కూతురు. అచ్చా, ఓకే ఓకే. సో మీతో పాటు మీ కూతురు సైక్లింగ్ చేస్తున్నారు, కూతురికి సపోర్ట్గా మీరు కూడా సైక్లింగ్ చేస్తున్నారు. అవును సార్. అసలు ఏంటి మీ ఇద్దరు మోటో, అసలు ఏం చేయాలని ఫస్ట్ అంటే మీ అంబిషన్ ఏంటి? మాది నాకేం లేదు సార్. ఇప్పుడు నేను పట్టుదల కలిగి మేము ముందుకు నడిపిస్తే పిల్లలందరూ మస్తు ఆశ కలిగి ఉంటారు. అక్కనే చేస్తుంది కదా, మేము చేయలేమని ఇల్లు గిట్ట చేస్తారని నేను చేయాలని నిర్ణయించుకుంటున్నాను సార్. మీ పేరమ్మా? సింధు మయూరి. సింధు మయూరి, ఓకే. అసలు ఏంది మీ థీమ్ ఏంది, ఏమవ్వాలనుకుంటున్నాం అసలు ఫస్ట్? నా అంబిషన్ ఐపీఎస్. చెప్పు, పర్లేదు. నాకు చదవడానికి రాదు. స్కూల్లో వెనకబడడం వల్ల సంక్రాంతి సెలవులోకి ఇంటికి వచ్చిన అమ్మ సార్ దగ్గర తీసుకొచ్చింది. ఇక్కడ సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. సార్లపల్లి నుంచి కన్యాకుమారి దాకా మా టార్గెట్. అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి సార్ తర్వాత హిమాలయస్ ట్రైనింగ్ అన్నారు, ఆర్చరీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకుముందు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు బాగుందా లైఫ్ ఇదంతా కూడా? ఇంతకుముందు కంటే ఇప్పుడు బెటర్. ఓకే, మీ మదర్ కూడా మీతో ఉన్నారు, మీకు బెస్ట్ సపోర్టే కదా. సో ఫాదర్ ఎలా? ఫాదర్ ఇంటి దగ్గర ఉన్నాడు సార్. ఓకే, మీ ఇద్దరు మాత్రం ఇక్కడ చేస్తున్నారు. సో భయపడకుండా మీరు అనుకున్న గోల్ అయితే చేసుకోవాలి, ఓకేనా? ఇలా టీయర్స్ రాకూడదు, ఓకేనా? ఓకే. ఇప్పుడు మీది ఎక్కడ ఏరియా, ఎక్కడ? మా సార్లపల్లి సార్. అక్కడ ఎలా ఉంటుంది అసలు వాతావరణం, మొత్తం క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది అసలు? అంటే అనుకున్న మీకు ఉండే సదుపాయాలన్నీ అక్కడ ఉంటాయి అసలు? కొన్ని ఉండవు, మొత్తం పెద్ద అడవి. మా సార్ ఇంకా ఏమన్నా కావాలంటే అన్నీ రాసుకొని ఇంకా 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి వస్తున్నప్పుడు అన్నీ వ్యాన్లో తీసుకొని వస్తాడు. అక్కడ అడవిలో అంటే ఏం చేస్తుంటారు అడవిలో మీరు మామూలుగా? అడవిలో మాకు స్కూల్ కట్టించిన సారు. పొద్దుగాల 4 గంటలకు లేచి 5 గంటల వరకు రెడీ అయ్యి 5 గంటల నుంచి గ్రౌండ్ ఉంది సార్ మాకి. గ్రౌండ్కి వెళ్ళి 3 గంటల సేపు ఎక్సర్సైజులు, వామప్స్, జాలింగ్ త్రో అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం 9 గంటల వరకు. 5:30కి వెళ్ళి పొద్దుగాల 9 గంటల వరకు వచ్చేస్తాము. ఇక్కడ అక్కడ ఆ లొకేషన్ మా హాస్టల్ దగ్గర సార్లపల్లిలో. మళ్ళా వచ్చిన కాడ నుంచి 9 గంటలకు టిఫిన్ తిని 1 గంట సేపు రెస్ట్ తీసుకొని ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి. మేము ఎక్కడన్నా గేమ్స్లోకి వెళ్ళినప్పుడు ఒలింపిక్ ఛాంపియన్ కావాలంటే కొంచెమన్నా ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. ఈ తెలంగాణ ఆంధ్రలో అయితేనే తెలుగు మాట్లాడతారు, అవతల మాట్లాడరని మా సారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆన్లైన్లో క్లాసులు సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి. 4 గంటల నుంచి సైక్లింగ్కి వెళ్తాం. అందరం కలిసి వెళ్ళి ఈ 10 కిలోమీటర్లు ఉంటుంది ఒక ట్రాక్. ఆ 10 కిలోమీటర్లు సాయంత్రం 6 గంటల వరకు. ఒక్కొక్క పెద్ద పిల్లలం అయితే 30-36 కిలోమీటర్లు కొట్టేస్తాం. ఈ చిన్నపిల్లలు 20-26 కొట్టేస్తారు. ఇంతకుముందుకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఆడ నాకు ఎక్కువ మ్యాథ్స్ అంటే ఇష్టం. నాకు ఆ మ్యాథ్స్ సరిగ్గా చెప్తలేరని ఇంటికి వెళ్ళినాను. ఇంకా మా నాయనతో గొడవ పడి ఇంటికాడనే ఉంటే ఇంకా మా నాయన ఏం తోయాక ఇంకా ఇంటికాడనే ఉంచుకున్నాడు. ఏం చేస్తుంటారు పేరెంట్స్? మా నాయన వ్యవసాయ కూలిపోతాడు. ఓకే, ఇంకా అమ్మ ఇంటికాడనే ఉంటుంది అక్కడ అడవిలోనే. ఓకే, మీరు కూడా చేస్తారా అక్కడ వర్క్, పని చేస్తుంటారా? అప్పుడప్పుడు చేస్తుంటారు. అక్కడ లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి ఎలా ఉంది మీకు చేంజెస్? ఇక్కడ వచ్చినాక సార్ దగ్గరకు వచ్చినాక మారిపోయింది. అక్కడ తిండి సార్ దగ్గర ఉన్న తిండి వేరే ఉంది. ఓకే, అందుకనే మా వాళ్ళు కొంచెం కష్టపడుతారని నేనేదన్నా కొంచెం
ఒక 15,000 అన్న అట్లా ఉద్యోగం చేసుకుందామని బాగా కష్టపడుతున్నాను. నాకు ఎక్కువ సైకిల్ మీద పిచ్చింది. నవంబర్లో ఇండియన్ ఆయిల్ అని రేస్ అక్రాస్ ఇండియా అని సైకిల్ పోటీలు పెడతారు. 9 రోజుల 21 గంటల్లో 3,500 కిలోమీటర్లు కొట్టాలని చెప్పేశారు. అయితే దాంట్లో గురించి మేము ఎంత తొక్కగలమని మేము 13 తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి వచ్చినాం. ఇక్కడ వచ్చి ఇంకా 4 రోజుల తొక్కు ఆగకుండా వస్తున్నాము. నెల్లూరు చేరుకున్నాం మొన్న నైటు. ఆ నుంచి ఇంకా మాకు కోచ్ లేడు. కోచ్ ఉంటే బాగుంటుంది. కోచ్ లేనందుకు మా సార్ ఆలోచించి కోచ్తోని జొన్నవాడల విజయ్ కుమార్ సార్ అని ఆ సార్తోని కొన్ని ఎక్సర్సైజులు చేపిస్తారు. మాకు ఆ ఎక్సర్సైజులు చేయకుండా సైకిల్ దొక్కితే బాగా మొత్తం పానం పుల్లగా అయ్యి బాడీ మొత్తం నొప్పులు వస్తున్నాయి. ఇంకా ముందుకు ఇంకా చాలా పోయేది ఉందని ఆలోచించి సారు కోచింగ్ 4 రోజులు అయ్యి నేర్పిస్తుండే. అందుకనే ఈయనే ఉన్నాం. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడు వెళ్తారు మీరు పేరెంట్స్ ఇక్కడికి? సార్ నేనైతే అంటే ఇంటికి పోతానంటే సార్ తోలియాడు. ఓకే, వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు, నీ జీవితం లాస్ అవుతుంది అంటే ఇంకా ఆలోచించి ఫస్ట్ అయితే కోపపడేది. మా అమ్మలు పిలిస్తే నన్ను తోలిస్తలేడు మా అని ఇంకా ఆలోచించి ఇంకా కోపం మీద వెళ్ళిపోయి పక్కకు పోయి ఆలోచించి ఇంకా ఇంటికి పోకూడదు, ఎప్పుడన్నా ఒక 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోవాలని డిసైడ్ అయినాను. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పేరెంట్స్ని చూసి? సంవత్సరంలో డిసెంబర్కి పోయినా ఇంకా సపోర్ట్ చేస్తారా మీ పేరెంట్స్? చేస్తారు సార్. ఓకే, ఇంకా మళ్ళా ఇంటికి వెళ్ళే పండగ గిట రమ్మన్నారు. ఓకే, మీకు కరెక్ట్ అంబిషన్ ఏంది? సైక్లింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కావాలి. ఓకే, ఛాంపియన్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఖచ్చితంగా కావాలి. ఓకేనా? ఇదే థీమ్ మీద చెయ్యి, డెఫినెట్గా అవుతావు. ఓకేనా? ఓకే. సో వీళ్ళందరికీ ఒక రథసారథి, వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ వీళ్ళు అనుకున్న గమ్యానికి ఆ గమ్యానికి చేరువ చేయాలనేది వారి ప్రయత్నం. వారు మనతో ఉన్నారు. అసలు పూర్తి వివరాలు, కంప్లీట్ వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో అసలు ఏంటి సార్ ఈ కథ ఏంది? అసలు ఈ ఆదివాసుల కథ అసలు ఏంది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా ఏంది? ఆ ప్రయాణం ఏంది అసలు? స్ట్రైట్గా చెప్పాలంటే సోది లేకుండా వీళ్ళు ఎలాంటి వాళ్ళు బస్తాలో డైమండ్స్ బంగారు వచ్చి కొండ అవతలు చేర్పించమంటే ఒక 100 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి చేర్పించి ఒక టైగర్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి జాతిది, చాలా స్వీట్. రెండో పాయింట్ ఏంటంటే తురుష్కులు దండయాత్ర జరిగినప్పుడు ఆ శక్తిపీఠను కాపాడింది వీళ్ళే. ఓకే. సో కాపాడమే కాకుండా శివాజీ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు షెల్టర్ తీసుకున్నాడు శ్రీశైలం. అది తీసుకున్నప్పుడు వీళ్ళ ముందు తరాల వాళ్ళు బాగా షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు. అదంతా చరిత్రలో రాయాల, ఎక్కడెక్కడ శిలాఫలకాల్లో కానీ చరిత్రలో రాయాల. అలా చేయడం వల్ల వీళ్ళల్లో కొంత ధైర్యం ఉంది. బ్రిటిషర్స్కి దూరంగా బతికారు వీళ్ళు. కొన్ని షెల్టర్స్లో ఆకుపోయి, ఉదాహరణ పెద్ద చెరువు ఇట్లాంటి చోట ఆకుపోయి చేశారు. బట్ విచిత్రం ఏంటంటే వీళ్ళు బ్రిటిషర్స్ మీద ఎగబడి పోరాడిన వాళ్ళు. వీళ్ళు చరిత్రలో కూడా ఎక్కడ రాయాల. ఆనవాళ్ళు చాలా ఉన్నాయన్నమాట. ఉదాహరణ పాలుట్ల, పెద్ద చెరువు అలాంటి చోట్ల చాలా ఉన్నాయి. వాళ్ళు షెల్టర్స్ కడితే వాళ్ళు పగలగొట్టాలి. బేసిక్గా వీళ్ళు యుద్ధవీరులు. అందుకని వీళ్ళ పేరేమని పెట్టుకున్న ముచ్చటగా 10 మంది యుద్ధవీరులను పెట్టుకున్నారు. ఓకే. పిల్లల పేరు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి 10 మంది యుద్ధవీరులను పిలుస్తారు. ఓకే. సో ఈ బడి పేరు అడవి పిల్లల బడి. ప్రధాన ధ్యేయం అంటే లిటరసీని 0.1% నుంచి ఒక 4%, 5% తీసుకురావాలి. మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కావాలి. తర్వాత వీళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా మొత్తం వేరే కమ్యూనిటీస్ కాజేస్తారు. దాన్ని కొంత కట్టడి చేసి వీళ్ళు నిరక్షరాస్యత అక్షరాస్యతకు ప్రమోట్ చేస్తే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కాపాడుకుంటారు. ఉదాహరణకి నల్లమల్ల ఫారెస్ట్లో సుమారుగా ఒక 2,000 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 2,000 ఉద్యోగాల్లో వీళ్ళకు 80% వాటా ఉంది. 80% వాటా వీళ్ళు 2% కూడా తీసుకోలేకపోయారు. 2% నుంచి 80%, కనీసం 50% తీసుకోవాలంటే వీళ్ళకు అక్షరాస్యత, స్పోర్ట్స్, విద్య నుంచి అవిద్య నుంచి విద్యలోకి రావడం జరగాలి. అవి జరగడానికి ఇనిషియల్గా విద్యనే చూస్ చేసుకో అందరిలాగా. బట్ విద్యకి వీళ్ళు సెట్ అయ్యేటట్టుగా కనపడలేదు. వీళ్ళు బాగా ఆటలు ఆడిస్తే బాగా వస్తాయి. అన్స్పెంట్ నెగిటివ్ ఎనర్జీని క్వాలిటీ టైంగా మార్చుకోవచ్చు. అందుకని ఈ ఆట అనేది ఒక మార్గంగా ఎంచుకొని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. మైల్ స్టోన్స్ ఏంటంటే 3,000 కిలోమీటర్ల గతంలో 2021లో సైకిల్ దొక్కారు. 24 మంది పిల్లలు సైకిల్ దొక్కారు.
నవంబర్ 2021లో 370 కిలోమీటర్ రిలే మ్యారథాన్ చేస్తారు సేమ్ ప్లేస్ నుంచి. మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారింటికి, అప్పుడు వారు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు సార్, వారింటికి కూడా సైక్లింగ్ చేశారు. ఆ తర్వాత కోవిడ్ టైంలో సుమారుగా 40-50 బూట్ క్యాంపులు రన్ చేసే వీళ్ళ కోసం. అంటే ప్రపంచం అంతా కోవిడ్లో ఉంటే వీళ్ళకి మాత్రం అడవిలోకి తీసుకెళ్ళి క్యాంపులు పెట్టి రన్నింగ్ అన్ని నేర్పించారు. ఆ పిల్లలు లేరు, ఒకరిద్దరు ఉన్నట్టున్నారు. సో అట్లా వీళ్ళకు బేసిక్ సంసిద్ధత, శారీరక మానసిక సంసిద్ధత కోసం ఒక పోరాటం మొదలుపెట్టాం. దాంట్లో కొంతమటుకు సాధించిన తర్వాత గుడిసెలు అవి ఉంటే తేళ్ళు పాములు అవి ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి కరెంటు లేని చోట నుంచి కరెంటుకి వచ్చి మల్లెల తెరదనే వాటర్ ఫాల్స్ దగ్గర ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి ఉత్తరాన ఒక సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో పర్మనెంట్ స్ట్రక్చర్ అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసి వీళ్ళతోనే 24/7 వీళ్ళతోనే ఉంటూ వీళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. ప్రధాన జయం ఏంటంటే వీళ్ళు టూర్ డి ఫ్రాన్స్ అని ఫ్రాన్స్లో ప్రెస్టీజియస్ ఒలింపిక్స్ కంటే పెద్ద సైక్లింగ్ చేస్తుంది. వీళ్ళు ఫిట్ అవుతారు. అదేవిధంగా ఆఫ్ రోడ్ సైక్లింగ్ అంటే కొండల మీద మెట్టల మీద సైకిల్ దొక్కే టాలెంట్ ఉంది వీళ్ళకి. ఉదాహరణకి నేను పాలొట్లో ఉండగా ఒక బాబు 6 years బాబుకి చెట్టు మించి పడిపోయి తలకాయ వచ్చిగా 2 చీలిపోయింది. అమ్మ నాన్న పట్టించుకోకపోతే నైబర్స్ ఎవరో పసుపు కారం తీసి పెట్టారు. మనమైతే తీసుకెళ్ళి మెడ్రాస్ అపోలోలో చేర్పిస్తాం. నేను కూడా బతికారు. అలా చాలా సంఘటనలు ఉన్నాయి. శరీరం కాలిపోయినా పనిచేసి మళ్ళీ వెనక్కి రికవర్ అయ్యేలా చాలా ఉంటారు. అంటే వాళ్ళ శక్తి యుక్తి చూసిన తర్వాత మనం స్పోర్ట్స్లో అయితే వీళ్ళను చేయొచ్చు. అది రఫ్ స్పోర్ట్స్లో అయితే చేయగలము. రెగ్యులర్ నాగరికత దగ్గరగా ఉన్న స్పోర్ట్స్ లైక్ వెల్డ్రోమ్లో గుండ్రంగా ఉండే దాంట్లో తిప్పితే వీళ్ళు కొట్టలేకపోయారు. ఎందుకంటే బాగా శక్తివంతులు డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు పిల్లలు. అలా కాకుండా ఆఫ్ రోడ్ సైక్లింగు, డౌన్ హిల్ సైక్లింగు, తర్వాత ఎక్కడైతే పోటీ చాలా ఛాలెంజింగ్ ఉందో అక్కడంతా పంపించాలని చిరు ప్రయత్నంగా చేస్తాం. మోటో ఏంటంటే ఎందుకు ఈ సైక్లింగ్ అంతా ఇప్పుడు స్పోర్ట్ విచ్ ఇస్ నాట్ ప్రాపర్లీ నోన్ టు ఇండియా. సైక్లింగ్ ఈజ్ ఎ వెరీ సీరియస్ స్పోర్ట్ లైక్ ఒలింపిక్స్లో కూడా స్పోర్ట్ ఉంది, సైక్లింగ్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఒలింపిక్స్ వీళ్ళు వెళ్తారు. ఇందులో కొంతమంది ఈ నవంబర్లోనే స్కాట్లాండ్, వీళ్ళు సిన్సియర్గా ఉంటే స్కాట్లాండ్ పంపిస్తాను. స్కాట్లాండ్ యూరోప్లో ఉంది, టూర్ డి ఫ్రాన్స్ దానికి పంపిస్తాను. కొంతమంది 5-6 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డెవలప్మెంట్ బట్టి స్పాన్సర్ చేసి పంపిస్తాము. ఎందుకంటే మనిషికి సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 మంది అంటే 30 లక్షలు కావాలి. ఆ 30 లక్షలు దాతలు కానీ ఫ్రెండ్స్ కానీ ముందుకు రావాలంటే వీళ్ళల్లో సిన్సియారిటీ, తర్వాత అప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు అప్రూవ్ చేసుకుంటే మేము పంపించడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా బేస్ వచ్చి ఇండియాలో ఈ సైక్లింగ్ పోటీల్లో బేస్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది రేస్ అక్రాస్ ఇండియా. ఇట్స్ ఎ వెరీ గుడ్ రేస్. 2 ఉంటాయి, కింద నుంచి దక్షిణ నుంచి ఉత్తరంకి, ఉత్తరం నుంచి దక్షిణంకి ఉంటుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. ఈ ట్రాక్ అలవాటు చేయడం కోసం ఒక చిరు ప్రయత్నంగా ఇది తీసుకొచ్చాను. సో నేను విన్నది ఏంటంటే వీళ్ళేమో ఆదివాసులు, మీరేమో టీచర్ కన్సల్టీగా చేశారు. అసలు మీకు వీళ్ళకి ఏంది సింక్ ఏంది అసలు? సింక్ ఏంటంటే నేను కూడా విఆర్ హై స్కూలు, విఆర్ కాలేజీ, సర్వోదయలో డిగ్రీ, గ్రాడ్యుయేషన్ బీఈడీ చేశాను. నాకు ఒక లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి. నా లెర్నింగ్ డిఫికల్టీస్ త్రూ అవుట్ మై లైఫ్ క్లాస్మేట్స్, టీచర్స్, కమ్యూనిటీ మొద్దు మొద్రేశారు. అది నేను అర్థం చేసుకోవడం, నేను మొద్దు కాదు, నాకు లెర్నింగ్ డిఫికల్టీస్ అర్థం చేసుకోవడానికి నాకు 28 సంవత్సరాలు పట్టింది. అంటే నా అంతా నేను అర్థం చేసుకున్నాను, సమాజం నాకు నేర్పింది. అర్థం చేసుకున్న తర్వాత నాలాగా నా ముందు తరం ఉండకూడదని చెప్పి నా కొడుకు పుట్టినప్పటి నుంచి వాడికి దేశాటనము, సైకిల్ దొక్కడం, బయట తిరగడం అలా నేర్పించడంలో ఈ ప్రాసెస్లో బిట్వీన్ 95 and 2000 లోపల వీళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు ఈ జాతి వాళ్ళు. అంటే సుమారుగా 28 ఏళ్ళుగా నాకు పరిచయం. నాకు ట్రావెల్ బాగా అలవాటు, రూరల్ ట్రావెల్ అలవాటు, హాబీ అది. కొద్దిగా అమ్మమ్మ దగ్గర నుంచి, నాన్నగారి నుంచి సేవ చేయడం రావడం వల్ల ఇంకొంచెం గట్టిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు వీళ్ళతో అడ్వాంటేజ్ అంటే ఇది నాకు నెల్లూరుకి హైదరాబాద్ మధ్యలో ఉంది. అమ్మ నాన్న నెల్లూరులో ఉంటారు, నా భార్య నా కొడుకు హైదరాబాద్లో ఉంటారు. నాకైతేనా అటైతే 3 hours, ఇటైతే 6 hours జర్నీ, 5 to 6 hours జర్నీ. సో ఈజీ ఉంటుందని ఆ ప్లేస్ చూస్ చేసుకున్నాను. ఇవి కాకుండా నేను దేశం అంతా పనిచేశాను. ఆదివాసీస్తో లదక్ రీజన్లో పనిచేశాను, నార్త్ ఈస్ట్లో పనిచేశాను, భూటాన్లో పనిచేశాను. కొంత అనుభవం సంపాదించుకుని వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి అన్స్పెంట్ ఎనర్జీని ఎలా క్వాలిటీ టైంగా మార్చవచ్చు, వీటి మీద కొంత హోంవర్క్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత అనుభవం స్కిల్స్ సంపాదించుకున్నాం. ఆ స్కిల్స్ రూరల్ ఎవరు ఇచ్చేవాళ్ళు, ఇంక్లూడింగ్ నరసింహకొండ దగ్గర చుట్టుపక్కల యానాది పడవ, అక్కడ స్కిల్స్ లేవు. ఆ నిరక్షరాస్యత ఊరెళ్తుంది.
సో అలాంటప్పుడు మనం ఎందుకు ఒక కుగ్రామంలో పని చేయకూడదని ప్రశ్న వేసుకుంటే కుగ్రామంలో పని చేస్తూ కూడా ఆర్థికంగా బలంగా ఉండొచ్చు అని నా అభిప్రాయం. అందుకని హైదరాబాద్ నగరం వదిలేసి కుగ్రామానికి వచ్చాను. వీళ్ళలో ఒక కథ కూడా విన్నాను. సో వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అసలు కంప్లీట్గా ఉంటుందంటే ఒక పాయింట్ ఏంటంటే పేరెంట్స్ చాలామంది కూడా వదిలేస్తున్నారు అనేది విన్నాను. నిజమేనా అది? జనరల్గా ఉండదనే దానికి ఒక సీరియస్ కారణం ఏంటంటే ముందు తరాల వాళ్ళు, ఇప్పుడు మీకు నాకు అనుకోండి, మా తాతగారు మా నాన్న నాకు జ్ఞానాన్ని అందిస్తారు. అదే మీ ఇంట్లో కూడా అదే కేసు. మీ తాతగారు మీ నాన్నగారికి మీకు మీ నాయనమ్మ మీ నాన్నగారికి అలా మనం తరతరాలుగా నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకు ఆ చైన్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి పెద్దలు 6-7 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను వాడే భాష అంటే రాక్షస ప్రేమ అంట. అంటే ప్రేమకు రాక్షస ప్రేమ చాలా తేడా అంట. అలా వీళ్ళను రాక్షస ప్రేమలో పెంచడం వల్ల వీళ్ళకి తెలియదు 11, 13, 14 వచ్చేటికి ఇండిపెండెంట్ అయిపోతారు. అబ్బాయిలు 14 ఏళ్ళకే సహజీవనం చేస్తారు, అమ్మాయిలు 12 నుంచి 13 ఏళ్ళ సహజీవనం మొదలు పెడతారు. బహుశా 22 తర్వాత క్వాలిటీ లైఫ్ పోతుంది. 27, 28, 30కి వచ్చేటికి జీవితం చరమాంకంకి వచ్చేస్తారు. 35 ఉంటే ఉండకపోవచ్చు జనరల్గా. ఇవన్నీ నిజాలు. నేనుండే పెంట అంటే కుగ్రామం. ఆల్మోస్ట్గా 70% ఉమెన్ ఆర్ విడోస్ హు ఆర్ లెస్ దెన్ 30 years. ఓకే. అదే ప్రతి గ్రామంలో అలాగే ఉంటుంది. ఈ కారణం ఏంటంటే నాణ్యమైన జీవితం లేదు, అవకాశాలు లేవు, మెడికల్ ఫెసిలిటీ లేదు, డిసీజ్ గురించి అండర్స్టాండింగ్ లేదు. ఇట్లా రకరకాల కారణాలు. ఒక మంచిగా కరుణుడు చావుకు అనేక కారణాలు ఉన్నట్లు వీళ్ళ పెద్దలు చావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మాల్ న్యూట్రిషను, అడల్ట్రేషను, యానిమల్ బోన్స్ నుంచి తీసిన ఆయిల్ వీళ్ళకు 120 రూపాయలకు అమ్ముతారు. అది కుకింగ్ ఆయిల్ని కొనుక్కుంటారు వీళ్ళు తెలియక. అదేవిధంగా కారం ఉంది కదా, కారము పిగ్మెంట్స్, పసుపు పిగ్మెంట్స్ లివర్ని తినేస్తాయి, కిడ్నీస్ని తినేస్తాయి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పసుపు అనుకో, పసుపు పిగ్మెంట్స్. పసుపు 5% ఉంటే 90% పిగ్మెంట్స్ అమ్ముతారు. మన ఇంటి ముందు వేసుకుని ముగ్గు లాంటిది అది. వాళ్ళకి కలర్ వస్తే వాళ్ళకి జ్ఞానం లేక అలా అనుకుంటారు. అదేవిధంగా కారం కూడా అది. కడుపులో కారం మంట పుడితే కారం కాదు, పిగ్మెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఆర్గాన్స్ అంతా స్లోగా డ్యామేజ్. పిల్లలకు కూడా చాలా మటుకు డ్యామేజ్ అయింది. నేను ఈ మధ్య కొంతమంది పిల్లలను మెడికల్ రివ్యూ చేస్తే 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది జరిగిన డ్యామేజ్ అని చెప్తున్నాను. అంటే నేను అనేది నా పాయింట్ ఏంటంటే మీకు సపోర్ట్ ఉంటుంది అసలు వీరి పేరెంట్స్ నుంచి, వీళ్ళకితో పాటు మీకు సపోర్ట్ ఉంటుంది? వాళ్ళకు కూడా మినిమల్ ఉంటుంది. ఉదాహరణకి నేనన్నా మంచి డ్రెస్సులు కొనిమ్మంటే ఒకరిద్దరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఒకరిద్దరు కూడా సపోర్ట్ ఎలా ఉండదంటే మాటి ఇంటికి తీసుకోవాలి, డిస్టర్బ్ చేయాలంటుంది. కానీ ఎంకరేజ్ చేసి నువ్వు ఉండరా బాగుపడు అని చెప్పే లేదు, దమ్ము ఉండదు. ఒకవేళ మనం కాదంటే తిరగబడి కొట్టే రకం కానీ ఉంచాలని ఉద్దేశం అయితే ఉండదు. వదిలేసిన పిల్లకాయలు కూడా ఉన్నారని విన్నాను. వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కృష్ణవేణి ఉంది, ఆ కృష్ణవేణి చిన్న పాప ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడు, ఆయన కూడా 30 ఏళ్ళ లోపల ఉంటాయి. తల్లి నా దగ్గర వదిలేసి మళ్ళీ నా దగ్గర రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఓకే, అంతే. వదిలేయడం అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా తలకాయ పాల్గొట్టడానికి వస్తారు తప్ప నా మీద అంబేయడానికి వస్తారు, అంబండి బాణం వేయడానికి వస్తారు తప్ప వాళ్ళకు సీరియస్ అఫెక్షన్ ఉండదు. పాప ఎలా ఉంది, బాబు ఎలా ఉంది, భవిష్యత్తు ఏంది, ఎలా ఉంటుంది. మీరైతే మంచి మోటోతో వెళ్తున్నారు. సో మీకు అసలు ఫినాన్షియల్గా కానీ లేదా గవర్నమెంట్ కానీ ఎలాంటి ఫండ్స్ కానీ ఎలా చేస్తుందా? గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సెక్టర్స్ ఫండ్స్ రూపంలో? గవర్నమెంట్ దగ్గర ఇప్పటిదాకా అప్రోచ్ కాలేదు. నమ్మకం లేక కాదు, ఆ ప్రొసీజర్లో చాలా లోపాలు ఉన్నాయి, కరప్షన్ ఉంది. నేను ఒకసారి అలా ఫండింగ్లోకి వెళ్ళిపోతే నేను 100 రూపాయల పనులు 5 రూపాయలు పని చేయాల్సి వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. మన జిల్లాలో కూడా యానాదులు అలాగే ఉన్నాను. నేను 30 ఏళ్ల క్రితం వదిలేశాను నెల్లూరు. ఈరోజు కూడా యానాదులు అలాగే బతుకుతున్నాను. అనేక కారణాల్లో గవర్నమెంట్లో ఉన్న లొసుగులు కారణం. కాబట్టి నేను గవర్నమెంట్ని అప్రోచ్ అయితే నేను కూడా కరప్షన్ చేయాల్సి వస్తుంది. నా ఆలోచన ఏంటంటే నాకు ఏదైనా వస్తే నేను 90 రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకోవాలని ఆలోచన. ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే. సో దాన్ని నేను రివర్స్ చేస్తే నాణ్యత పోతుంది. కాబట్టి ఇప్పటిదాకా నాకు అరౌండ్ 10 to 12 lakhs నేను అర్న్ చేస్తాను టీచింగ్ సర్వీసెస్ వల్ల. దానిలో కొంత ఆల్మోస్ట్గా 75% అంటే 6 to 7.5 lakhs వాళ్ళకి ఇచ్చేస్తాను. 2.5 lakhs to 3 lakhs ఇంటికి ఇస్తాను. నేను నా భార్య, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాను. కానీ నాకు అలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే మిగతా గ్యాప్స్ వస్తాయి, చాలా గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ లైక్ మైండెడ్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య కొత్తగా
రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ కొద్దిగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు నా క్లాస్మేట్స్ ఐటీలో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నారు. బట్ వీఆర్ నాట్ గెటింగ్ సీరియస్ సపోర్ట్. ఆక్సిజన్ అయితే లేదు, చోకింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. న్యూట్రిషన్లో కానీ, క్లోతింగ్లో కానీ, షూస్ కానీ. ఈ పిల్లలు ఉదాహరణకి డిసెంబర్ మాసంలో 3000 కిలోమీటర్ల యావరేజ్ అందరు దొక్కారు. వాళ్ళకి నైకీ షూ కావాలి అలా తొక్కాలంటే. తర్వాత షాక్స్ ఉన్న సైకిల్స్ కావాలి. షాక్స్ ఉన్న సైకిల్స్ మినిమం 50 నుంచి 60,000 అవుతాయి ఒక్కొక్క సైకిల్. కనీసం 20 సైకిల్ అంటే 12 లక్షలు అవుతాయి. ఈ 12 లక్షల పూలప్ చేయడం అంటే బిగ్ ఛాలెంజ్. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్ జాబ్. ఓకే. సో బట్ దే హ్యావ్ బెస్ట్ సైకిల్స్. టాటా ఈ ఫ్యాబ్రికేషన్ కానీ, బండి కండిషన్ కానీ వెరీ డీసెంట్ కండిషన్. ఎస్పెషలీ టాటా స్ట్రైడర్స్ తీసుకున్నాం. ఓకే. ఇంకో లాస్ట్ ఒక క్వశ్చన్, ఇది కొంచెం కాంట్రవర్షియల్ అనుకోకండి. సో స్వార్థం లేకుండా, స్వార్థంతోనే ఏ పని చేసినా చేస్తుంటారు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నేను కూడా స్వార్థపూర్వకంగా చేస్తుంటారు. మీకు నిస్వార్థంగా వీళ్ళకి ఎందుకు? నేను నిస్వార్థంగా చేస్తాను అనుకుంటాను, నేను అంటున్నది స్వార్థమే. ఐఎమ్ డిరైవింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను వాళ్ళతోనే ఉంటాను. సో సమ్టైమ్స్ ఐ ఫర్గెట్ అబౌట్ మై వైఫ్ అండ్ చైల్డ్, ఫ్యామిలీ ఆల్సో. ఎందుకంటే వీళ్ళతో ఉంటేదంటే యూ విల్ హ్యావ్ యునీక్ ఎక్స్పీరియన్స్. స్లోగా అదే నేను నన్ను కూడా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తాను. యూ విల్ నాట్ హ్యావ్ ఫీల్ ఆఫ్ హ్యావింగ్ ఎక్సెస్ లైట్, ఎక్సెస్ సౌండ్స్, అర్బన్ లైఫ్ డిజంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి మీరు రిమోట్ విలేజ్ లైఫ్ కానీ అలవాటైతే మన నాగరికతకు దూరంగా వెళ్ళిపోతాం, మనకు కూడా వాంఛలు తగ్గిపోతాయి. మంచి ఉదాహరణ అంటే ఇప్పుడు పిల్లలకి ఎక్కడైనా హైవేలో ల్యాండ్ ఉందనుకోండి, ఒక 3 కోట్లు ఉందనుకోండి, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అబ్బాయి డిస్టర్బెన్స్గా ఉంది తీసుకుని కొండ వెనక సైడ్ వేసుకుంటారు, ఆ స్థలం వదిలేస్తారు. వేరే తెగల వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి దాన్ని సారాకు 5,000కు తీసుకెళ్ళిపోతారు. అంటే నేచర్ టాట్ యూ హౌ టు లివ్ వితౌట్ దిస్ కమర్షియల్ థింగ్స్ అని చెప్తుంది. ఐఎమ్ ఆల్సో జస్ట్ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్. సో ఐఎమ్ నాట్ ఇన్ ద ర్యాట్ రేస్. ఐ రియలైజ్ దట్ డెత్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ఏ తెగ కిందకి వస్తారు? ఏ తెగ సంబంధించిన వాళ్ళు? చెంచు తెగ అంటారు వీళ్ళని. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు. ఇండియాలో 12 జాతులు ఉన్నాయి ఇలాంటివి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, పీబీటీజీ అంటారు. వీళ్ళు కూడా ఒకటి. వీళ్ళు క్లోజ్గా యానాదులకి దగ్గరగా ఉంటారు. వీళ్ళని యానాదుల్లో కలిపితే యానాదులే అనుకుంటాం మనం, మన జిల్లా ప్రకారం. అదేవిధంగా అండమాన్లో ఒక తెగ ఉంది, బట్టలు కూడా వేసుకోరు. వాళ్ళకు వీళ్ళకు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. వాళ్ళ బిహేవియర్ వీళ్ళ బిహేవియర్. వీళ్ళు కూడా స్టిల్ ఓల్డ్ స్టోరేజ్ ఏజ్లో ఉంటారు. ఏదైనా తీసుకుంటే కొట్టి బ్రేక్ చేసేస్తారు, ఇట్లా కొడుతూ ఉంటారు. ఇప్పుడు మొబైల్ ఇచ్చినా కూడా కొంతమంది ఎండ్లలో వాళ్ళు కూడా ఇట్లా కొట్టడం, ఏదైనా వస్తువు తీసుకుని కొట్టడం, ఏదైనా ఇట్లా ఉంటే గిల్లేయడం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ కాపాడుకోవడం. అక్కడి నుంచి ఏదైనా సైకిల్ అంటే ఒక పంట వేస్తే ఆ పంటను కాపాడుకొని దాని నుంచి ఫలితం తీసుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. బట్టిస్తే చేతులు పెట్టి చించేస్తారు సాయంత్రంలోపు. సో అట్లా వాళ్ళకు ఇంకా స్టిల్ పాతరాతీయంలో ఉన్నారు వాళ్ళు. ఆ మెంటాలిటీ దాని నుంచి ఇంకా బయటపడలేదు. బహుశా వాళ్ళు నిక్కర్లు, ప్యాంట్లు, చొక్కాలు వేస్తే అనిపిస్తాయి. కానీ మంచి ఉదాహరణ ఈకో కార్ ఉంది, అది ఇప్పుడు పడవలాగా అయిపోయి పైన తొక్కేశారు. మంకీ మైండెడ్. దీనిలో వీళ్ళ ఈ జాతిలో బహుభార్యత్వం, బహుభర్తత్వం ఉంటుంది. మ్యారేజ్ కూడా ఏంటంటే సహజీవనం చేసిన 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా చేసుకుంటారు. కాబట్టి మన చదువుకున్న వాళ్ళగా మ్యారేజ్ కాంట్రాక్ట్ అలా ఉండదు. వదిలేసుకుని మళ్ళీ వేరే వాడితో తిరిగే ఎక్కువ సంబంధాలు ఉంటాయి. తర్వాత టెక్నికల్గా అక్రమ సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తుంటారు. దానివల్ల ఒకరి మీద బాణాలు వేసుకోవడం, అలాంటి చాలా కేసులు ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా తండ్రిని, అన్నను, తమ్ముడిని నమ్మరు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు నమ్మాలంటే బావ కానీ బావమరిది కానీ అనాలి. అలా అన్నప్పుడు వాళ్ళు నమ్మకం ఏర్పడుతుంది. అందుకని ఒకసారి ప్రాపర్టీ ఉన్నా కూడా తండ్రి సైడు వదిలేసుకొని అత్తగారి సైడ్ వెళ్ళిపోతారు, సేఫ్ అని. అంటే టు అవాయిడ్ దట్ రిలేషన్షిప్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు దే లూజ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, ఫ్లేవరు. చాలా కాలం బతికుంటే తండ్రి తల్లితో అవన్నీ పోతాయి, అటాచ్మెంట్స్ పోతాయి, అసలే ఉండవు, ఉన్నది కూడా పోతుంది, అబ్సల్యూట్లీ జీరో అయిపోతుంది. ఎమోషనల్ బాండింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్య కూడా ఉంటుంది. జనరల్గా పేరెంట్స్ని కొట్టడం ఆ స్థితిలో ఉంటుంది. మా విలేజ్లో రీసెంట్గా ఒక 1 year క్రితం 500 కోసం తండ్రిని చంపేశాడు. సో అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈరోజు ఏదైనా ఒక అగ్రికల్చర్లో యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి ఏదో రైతు బంధు కింద ఏదో 5 లక్షలు 3 లక్షలు ఇస్తారు కదా, దానికోసం తండ్రిని చంపేస్తారు అందరు కలిసి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందరు కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సైక్లింగ్తో పాటు ఎడ్యుకేషన్ ఎలా? ఎవరు నేషనల్ ఓపెన్ స్కూల్లో పెట్టాను అందరినీ. స్టేట్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఓపెన్ స్కూల్ రిక్వైర్మెంట్ బట్టి. వీళ్ళు ఇంకా ఓరల్ స్కిల్స్లోనే ఉన్నారు. 1 year అయినా ఓరల్ స్కిల్స్లోనే ఉన్నారు.
జనరల్గా స్థిరంగా ఉండరు. ఒక 3 నెలలు ఉంటారు, 3 నెలలు వెళ్ళిపోతారు. అలా అస్థిరంగా ఉంటారు. వాడికి తిక్కొచ్చి ఏదైనా వేటాడాలో లేకపోతే ఏదైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు. కాబట్టి మనం గట్టిగా పట్టుకుంటే నడుచుకుని వెళ్ళిపోతాడు. మన నాన్న అరిచితే ఇక్కడి నుంచి నడుచుకొని శ్రీశైలం వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇవి కాకుండా మాకు ఒక 10 ట్యాబ్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసాము. వాలంటీర్స్ ఆన్లైన్లో చెప్తున్నారు. 4 బెస్ట్ ఫ్యాకల్టీ, రిటైర్డ్ ఫ్యాకల్టీ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా యూటిలైజ్ చేసుకున్నాము. టెక్నాలజీని వాడుకోవడం మొదలుపెట్టాను. అవి కాకుండా వీళ్ళ ప్లాట్ఫామ్స్లో తీసుకొచ్చి ఆ సమయం సక్సెస్ రేట్ ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండేదాన్ని 3 ఏళ్ళు తగ్గించాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకొద్దామని ట్రై చేస్తున్నాను. అంటే బెస్ట్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఇన్ ద క్లాస్. అజ్ఞాతంగా ఆయన జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కోచ్ గురువు గారు వీళ్ళకు ఆన్లైన్ గురువు థామస్ ప్యాటర్సన్. సో తనకు రీసెంట్గా కాలిఫోర్నియా నుంచి ఒక 5 లక్షల రూపాయల జావెలిన్స్ డొనేషన్ కూడా ఇచ్చారు. షిప్మెంట్లో ఉంది. సో అట్లా వీళ్ళకు అవకాశాలు ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది. అదేవిధంగా ఒలింపిక్స్లో సైక్లింగ్ మ్యాక్స్ వర్త్స్ని ఆయన కూడా అజ్ఞాత గురువు. ఆయన కూడా నెలకోసారి వచ్చి ఉంటున్నారు. డార్జిలింగ్ నుంచి డౌన్ హిల్ సైక్లింగ్ చేసి అతను హెల్ప్ చేస్తాను. ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తే ఒక బాయ్కి 20 lakhs తీసుకుంటాడు. ఎప్పుడన్నా వచ్చి హెల్ప్ చేస్తాను. ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. తను ఒలింపిక్స్కి తర్వాత ఏషియాడ్కి కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ కూడా. అలాంటి వాళ్ళు వీళ్ళ వెనక టెక్నికల్గా సపోర్ట్ చేయడం ముందుకు వస్తున్నారు ఆన్లైన్లో వర్చువల్గా. హోప్ దిస్ కిడ్స్ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. నా చేయం కూడా అదే. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి స్వార్థం లేకుండా ఒకటి హ్యాపీనెస్. రిటైర్మెంట్ అయినప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయి ఈ ఓల్డేజ్ హోమ్లోనో ఎక్కడో ఇంట్లో మూల కూర్చోవడం కంటే పిల్లల ముందు ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ఒక హిడెన్ థాట్. అదొక స్వార్థం, హిడెన్ థాట్. అని ఒక్క క్వశ్చన్ నాకు డౌట్ యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ అంటే ఒక 20 మెంబర్స్ని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళు కొంచెం సపోర్ట్గా వెళ్తున్నారు ఆదివాసులు. సో ఇలాంటి ఆదివాసులు ఎంతమంది ఉండొచ్చు సుమారుగా? ఇలా అంటే షెల్టర్ లేకుండా ఏదో ఒక సాధించాలని వాళ్ళకి ఉంటుందేమో మేబీ. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? షెల్టర్ లేని వాళ్ళు అంటే ఇండియాలో దాదాపు ఒక 20,000 మంది పైచిలుకుంటారు. ఓన్లీ ఇండియాలో ఒక 20,000 మంది పైచిలుకుంటారు. ఆసియన్ లేని వాళ్ళు అంటే 20,000 మంది ఆసియన్ లేని వాళ్ళే ఉంటారు. ఆసియన్ జనరల్గా వీళ్ళకి ఏమి ఉండదు, జస్ట్ ఫ్లాట్ ట్యూబ్ అనమాట. అంటే ఒక పంచరైన్ ట్యూబ్ లాగా లైఫ్ ఉంటుంది. అది వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఆశ అనేది మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకి తెలియదు నిజంగా ఈ బ్యాచ్ కూడా. వాళ్ళకు నా దగ్గర రాకముందు వాళ్ళ జీవితం వాళ్ళకి తెలియదు. ఏదో స్కూల్కి పోయామో, స్కూల్ బాగాలేదు, అరిచారు తిట్టారు, నేను పోగలేదు. లేదంటే ఆహారం పెడతారు, పోవాలి, ఏదో తినడం కోసం పోవాలి, అంతే తప్ప వీళ్ళకేమి ఆశయం ఉండి ఆశయంతో పనిచేసే వ్యవహార శైలి ఉండదు. సో అది మేజర్గా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫెసిలిటేటర్, లేదంటే రోల్ ఆఫ్ ద గురు. సో అది అరుదుగా జరుగుతుంది ఇండియాలో. నేను కూడా నా ప్రయత్నంగా నేను ఎక్కువ మంది తీసుకోను. 20 నుంచి 30 క్యాప్, ప్రస్తుతం 20, ఇంకొక నెక్స్ట్ 2 yearsలో 30 మంది, మొత్తం టోటల్ 30 మంది ప్లాన్ చేస్తాను. ఈ 30 మందిని మెయింటైన్ చేయాలి. దీనిలోంచి హ్యాండ్ పిక్ చేసి ఎడ్యుకేషన్లోకి వెళ్తే బయట నెట్టేస్తారు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రాజస్థాన్లో బికనేర్లో షాహనా ఇంటర్నేషనల్ 2 పిల్లలు చదువుతున్నారు. ఇఫ్ గాడ్ బ్లెస్ మీ, ఈ అకాడమిక్ ఇయర్లో ఆగా ఖాన్ అకాడమీ 12 లక్షల సంవత్సరం ఫీజు. ఆ స్కూల్లో 2 చేస్తున్నాను, ఫ్రీ ఫర్ దాట్. లక్నోలో గాంధీ స్కూల్లో ఒక 2 చేర్చడానికి, గోవాలో ఒక 4-5. ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ దెమ్. అకాడమిక్లో బాగుంటే వాళ్ళు నెట్టేస్తారు బయట నా దగ్గర నుంచి, మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. ఇకపోతే స్పోర్ట్స్ అంటారు. ఆ స్పోర్ట్స్ వీళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత ఈ క్యాంపులు పంపించడం ఇచ్చారు. వీళ్ళు ఇంకా చాలా కలుపు నుంచి బయటపడాలి. కలుపు పోకుండా వెళ్తే వీళ్ళు డెవలప్మెంట్ చేయరు ఈ సమాజం. ఎందుకంటే మనకు ఒలింపిక్ ఛాంపియన్స్ ఇండియా నుంచి లేదు, చాలా అరుదు. ఎవరన్నా వచ్చినా కూడా గవర్నమెంట్ వల్ల కాదు, ఇండివిజువల్ వ్యక్తులు వాళ్ళ కృషి వల్ల వస్తున్నారు. వీళ్ళకి అంత టాలెంట్ లేదు కాబట్టి మనం పుష్ చేయాలి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నంగా చేస్తున్నాం. ఉదాహరణకు మన జిల్లా పెద్దది, మన జిల్లా నుంచి ఒక ఛాంపియన్ లేడు, ఏషియాడ్ లేడు, ఒలింపిక్ లేదు. సో ఇట్స్ వెరీ సాడ్ న్యూస్. సో అలాంటి మన జిల్లా డెవలప్డ్ జిల్లానే అలా ఉంటే వాళ్ళు అక్కడ అడవుల్లో ఉండే వాళ్ళకి అవకాశం ఉంది అబ్సల్యూట్లీ. సో హ్యాండ్ హోల్డ్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. సో వీళ్ళకి వంశీ గారితో పాటు మరొక వాలంటీర్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళు కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు వాలంటీర్గా. సో వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అవుతాం. సో ఏం సార్ మీకు వంశీ గారికి వీళ్ళకి అసలు కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది అసలు?
నిజంగా చెప్పాలంటే వంశీ సార్కి మొట్టమొదటి 10వ క్లాస్, నేను 10వ క్లాస్ చదివేటప్పుడు డిఫికల్టీలో నేను మొట్టమొదటి స్టూడెంట్ అని చెప్పుకోగలను గర్వంగా. సో నేను అక్కడి నుంచి బయటపడ్డా. 10వ క్లాస్ అనేది మ్యాథ్స్ ఇవన్నీ ఒక విషయం అనుకున్న ఆ సమయంలో ఆయన నాకు హెల్ప్ చేశారు. సో ఫస్ట్ స్టూడెంట్ నేను. దాని తర్వాత నేను కన్సల్టెంట్గా నేను 10 ఏళ్ల నుంచి హైదరాబాద్లో స్థిరపడున్నాను. ఈయన 20 సంవత్సరాల నుంచి నల్లమలలో అక్కడున్న అడవి పిల్లలకి చాలా వరకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయనకు ఒక సంకల్పం ఉంది, మనం అక్కడ కృషి చేసి వాళ్ళకి ఒక దారి చూపించాలి అనే దీంట్లో ఈ యొక్క సైక్లింగ్ స్పోర్ట్ అనేది ఆయన ఎన్నుకున్నారు. దీంట్లోకి వాళ్ళని చాలా వరకు నేర్పుతూ ట్రైనింగ్ ఇస్తూ దాంట్లోకి కాంపిటీషన్లోకి తీసుకుపోవాలని ఆయన సంకల్పం అనమాట. నేను యూకేలో ఉన్నప్పుడు ఫ్రాన్స్ డి టూర్ అని 21 రోజుల ఒక టూర్ ఉంటుంది, ఆ కాంపిటీషన్ ఉంటుంది. చాలా టఫెస్ట్ అనమాట సైక్లింగ్ వాళ్ళకి. ఈయన దీన్ని కనెక్ట్ చేయడంతో నాకు ఆశ్చర్యం వేసింది. అసలుకి ఇండియాలో ఈ ప్రాంతంలో నుండి ఒక అతను అక్కడున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏంది అని నేనుగా వాలంటీర్ చేయడానికి ఈ వారం రోజుల క్రితం నేను ఆయన కలిశాను. నేను నల్లమల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క సాధక బాధకాలు ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను దాదాపుగా నేను వాళ్ళతో 4 రోజులు గడిపాను. 430 కిలోమీటర్లు వాళ్ళతో ప్రయాణించాను. వాళ్ళతో పాటు ఒక పైలట్ ఇక్కడ ఎట్లుంటుందంటే ఈ సైక్లింగ్ నేర్పించే విధానంలో చాలా టఫ్గా ఉంటుంది. టెరియన్స్ ఉంటాయి, కొండ ఎక్కాలి, కొండ దిగాలి, చర్యలు ఉంటాయి, దాని తర్వాత ట్రాఫిక్ ఉంటుంది. వీటిలన్నిటికీ ఒక 2 పైలట్ కార్స్ ఉంటాయి, ముందర ఒకటి వెనకాల ఒకటి, మధ్యలో వీళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇదంతా టీమ్ అనమాట, టీం వర్క్. ఈ టీం వర్క్లో ఎట్లుంటుంది అంటే ఒకరు శ్రమ అనేది ఎక్కువ అయినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఇంకొకరు దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని సైక్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ విధంగా దాదాపుగా ఒక రోజంతా చేసి ఎక్కడ 6 గంటలు 7 గంటలు ఆ సమయంలో వీళ్ళు హాల్ట్ చేసుకొని అక్కడే వండేసుకొని మళ్ళీ పొద్దునకి ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ప్రిపేర్ కావాలి, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ సైక్లింగ్ చేయాలి. ఇట్స్ వెరీ టఫెస్ట్ థింగ్ అండి. ఇక్కడ ఉండిన తర్వాత ఆయనతో పాటు ఆయన సంకల్పంతో పాటు వీళ్ళల్లో ఇంత ఎఫర్ట్లోకి వాళ్ళలో ఇంత టాలెంట్ ఉందని నేను ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఐ రియలైజ్ సేయింగ్ దట్ మనకి ఇంత టాలెంట్ ఉందా, మనం దాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నాం. వీళ్ళని ఈ విధంగానే కానీ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఓఎన్జీసీ కాంపిటీషన్తో పాటు టూర్ డి ఫ్రాన్స్కి కూడా మన ఇండియా పథకం అనేది అక్కడికి కాంపిటీషన్లో మనం గెలవగలగం అనేది వీళ్ళతో నేను చూసిన తర్వాత గట్టి నమ్మకం వచ్చిందండి. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు వంశీ గారు వీళ్ళ దగ్గర ఉండి అక్కడే అడవిలో ఉండి వాళ్ళతో నివసిస్తూ వాళ్ళ యొక్క సాధక బాధకాలు చూసుకుంటూ, ఇక్కడ ఆయన కూడా చెప్పుంటారు, మీకు చాలామందికి తెలుసుంటుంది అడవి నల్లమలలో ఎట్లుంటుంది అని. అంత ఈజీ కాదు, ఏదో మనం టీవీలో డిస్కవరీ ఛానల్లో చూసినట్టు కాదు. అక్కడ ఉండి ఒకరోజు ఎవరైనా కానీ వచ్చి వాలంటరీ కూడా చేయొచ్చు. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అనే సంస్థకి వాలంటరీ చేయొచ్చు. నేను కూడా ఒక వాలంటరీగా ఆయన దగ్గరికి వచ్చి ఈ వారం రోజులు ఆయనతో ఉండి అసలుకి ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయనకున్న ఆ సంకల్పంతో పాటు వీళ్ళకున్న దృఢ నిశ్చయం, అంటే మేము కొట్టగలుగుతాం, మేము చేయగలుగుతాం అని చిన్న విషయం కాదు, అది వాళ్ళు కూడా నిరూపించారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. సో వింటున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్కరిదొక్క లైఫ్ స్టైల్ ఉంది, ఒక్కొక్కరిదొక్క కథ ఉంది. సో కథ చాలా డెప్త్గా ఉంది. ఇంకా చాలా వివరాలు తెలుసుకుందాం. మనతో అయితే ఇంకో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్కారం అండి. బాగున్నాను సార్. సో ఏంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, అసలు ఏంది? యాక్చువల్గా నాకు పూర్తిగా తెలియదు. ఇనిషియల్గా 2-3-4 డేస్ బ్యాక్ వీళ్ళు ప్రయాణం చేస్తూ శ్రీశైలం అడవుల్లో నుంచి సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా బ్రదర్ కాల్ చేయగానే ఇట్లా పాపం పిల్లలు వస్తున్నారు, ట్రైబల్ పీపుల్, వాళ్ళు ఒక లక్ష్యంతో పెట్టుకొని కన్యాకుమారి దాకా వెళ్తున్నారు. సో వీళ్ళు దేశ పర్యటన మీద ఒక సాధనకి మన వంతు ఏదో కొంత సహాయం చేద్దామని అనగానే సరే అని మా బ్రదర్కి ఓకే అనగానే సరే ఇంకా తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో నా వంతు కేవలం నా వంతనంటే ఇక్కడ మా బ్రదర్ కానీ ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో మా వంతు ఏ సహకారం జరగాలో జరిగి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడము. ప్లస్ రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కోచ్ కూడా వచ్చారు. వీళ్ళకి అంటే లాంగ్ జర్నీ చేస్తారు కాబట్టి దీన్ని ఫర్దర్గా ఎంత వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ని పుషప్ చేసేదానికోసం
సో వీళ్ళు బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక కమిట్మెంట్ అయితే ఉంది, స్ట్రాంగ్ కమిట్మెంట్, స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎలా అయినా సరే లక్ష్యాన్ని చేరుకోవాలి, ప్రయత్నం ఎక్కడ ఆపకూడదు. సో మనము ప్రయాణం చేయలేకపోయినా కనీసం వాళ్ళు ఉన్నంతసేపు ఒక 2-3 రోజులు కావచ్చు, వారం పాటలు కావచ్చు, మనం అందించాల్సింది అంతవరకు అందిస్తే ఇంకా వాళ్ళ యొక్క ప్రయాణం సుదీర్ఘంగా మంచిగా చేరుతుందని. మీరు కూడా ట్రై చేస్తున్నారు. మెయిన్ నా పాత్ర అంటే ఇక్కడ అంతగా ఏం లేదు, వీళ్ళ జస్ట్ ఒక షెల్టర్ అంతే, ఓకే ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. సో ఇది వాళ్ళ ర్యాండమ్ విత్ రిహాన్. సో విన్నారు కదా, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. సో వీళ్ళకి ఒక రథసారథి, వీళ్ళు ఒక సైనికులు ఈరోజు. సో ఈ సైనికులు వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ ర్యాండమ్ విత్ రిహాన్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.